ఈ దేశంలో న్యాయస్థానాల పనితీరు మీద సామాన్యుడి నుంచి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వరకు, సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేసిన వాళ్ళంతవరకు కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థల మీద నమ్మకం రోజు రోజుకు దిగజారుతుంది ప్రజల్లో అని చెప్పి మనం చూసాం. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిల్ సిబాల్ గారు కూడా తాజాగా పీటీఐతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఒక న్యాయస్థానాల గురించి. దీనికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కో కేసులో ఒక్కో రకంగా వాళ్ళు కూడా స్పందిస్తూ ఉంటారు. ఆయన అన్నారు 95% ఏమంటారు సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి జడ్జీలు, మేజిస్ట్రేట్లు అసలు బెయిల్ ఇవ్వరు, ఎందుకో అర్థం కాదు అన్నారు. అది కూడా కొందరికి ఇస్తారు, కొందరికి ఇవ్వరు. ప్రతిదీ అనుమానాస్పదమే, రకరకాలుగా ఉంటారు. సో దీని మీద ఇట్లా చర్చ జరుగుతూ ఉంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలో వరకు కూడా, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పరిధి వరకు చూసుకున్న పోలీసుల పనితీరు, తెలంగాణలో చూసుకున్న పోలీసుల పనితీరు, అటు న్యాయస్థానాలు ఇటు పోలీసులు, మనిషికో న్యాయం, పార్టీకి ఒక న్యాయం. బేసిక్గా ఇటువంటి వాటి మీద మనకెందుకులే అని చెప్పి అందరూ సైలెంట్గా ఉంటే అవి ముదిరిపోతే చివరికి మళ్ళీ ముడి కిందకు వచ్చే సామాన్యుల కిందకి నీళ్ళు వచ్చేది, వాళ్ళ ముడి కిందకే వస్తాయి. నిజంగానే ఎవరిష్టరీతిన వాళ్ళు వ్యవస్థలను వాడుకుంటూ పోతే అరే కళ్ళ ముందే ఒక న్యాయం ఒక్కొక్కరికి అలా వర్క్ చేస్తూ ఉంటుంది. మీరు కావాలంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే దాని మీద పెడుతున్న కేసులు చూడండి. ఆ కేసులు చూడండి. యాంకర్ శ్యామలను ఆమెను పిలిపించారు విచారణకు, విష్ణుప్రియను పిలిపించారు. యాంకర్ శ్యామల విచారణకు వస్తే బెట్టింగ్ శ్యామల, వైసీపీ బెట్టింగ్, రకరకాలుగా కొన్ని టీవీ ఛానల్ పత్రికలు రాసుకుంటూ పోయి ఆమెకు వైసీపీ పని చేస్తున్నారు కాబట్టి. మరి పోనీ ఇదే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మీద పోలీసులు అందరికీ ఒకేలాగా పనిచేస్తున్నారా? ఆమె అదే ప్రభాసు, అదే బాలకృష్ణ, వీళ్ళు కూడా సాక్ష్యాలే, వీళ్ళు కూడా సాక్షులు. పోలీసులు మనిషిపై న్యాయం ఆ విధంగా పనిచేస్తారనడానికి. ఎందుకంటే మరి వాళ్ళు ప్రమోట్ చేశారు కదా. వాళ్ళు ప్రమోట్ చేసింది బ్రహ్మాండంగా ఆ ఓటీటీలోగానే ఉంది, ఆడ చూసిన చక్కర్లు కొడుతుంది కదా. బాలకృష్ణ గారు మంచిగా గిఫ్ట్ ప్యాకే ఇచ్చారు కదా, దాన్ని ఏ విధంగా బెట్టింగ్ వేయాలని ప్రభాస్ గారికి, గేమ్స్ ఎట్లా ఆడాలి అని కళ్ళ ముందు కనిపిస్తుంది. మళ్ళీ ఒక అతను వెళ్ళి మంచిగా పోలీసులు కంప్లైంట్ కూడా చేశారుగా, వీళ్ళ మీద కంప్లైంట్ కూడా చేశారు. అయినా కేసు ఎందుకు పెట్టలేదు? ఫిర్యాదు ఎందుకు చేయలేదు? వాళ్ళకెందుకు నోటీసులు ఇచ్చి పిలిపించరు? శ్యామలాన్ని ఎందుకు పిలిపిస్తారు? విష్ణుప్రియాని ఎందుకు పిలిపిస్తారు? టేస్టీ తేయాని ఎందుకు పిలిపిస్తారు? ఇంకో ఎక్స్నో వైనో జట్ను వీళ్ళని మాత్రం ఎందుకు పిలిపిస్తారు? వీళ్ళని ఎందుకు పిలిపించరు? వీళ్ళు ప్రమోట్ చేశారుగా, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా సాక్ష్యాలు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలి కదా. మనిషికో న్యాయం ఉంటుందా? మనిషికో న్యాయం. పెద్దోడికైతే ఒక న్యాయం, చిన్నోడికైతే ఒక న్యాయం. చిన్నోడేమో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిండు అని అంటే వాడిని తీసుకెళ్ళి అర్ధరాత్రి తీసుకెళ్ళిపోతారు. వాడిని తీసుకెళ్ళిపోయి 4-5 రోజుల తర్వాత వాడు ఏడన్నాడని చెప్పరు. న్యాయస్థానాలేమో సీరియస్ అవుతున్నట్లు అంటూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు సీరియస్ ఒక్కరి మీద ఒకసారి చర్య తీసుకున్నట్లు నేనైతే వినలేదు. సీరియస్ అయితే అవుతూ ఉంటారు, ఇది ఏంది అదే ఏందని. ఒకసారిగా ఏదన్నా వాళ్ళు ఏమంటారు చర్యలు తీసుకున్నట్లయితే మనం చూడు. అదే పని ఎవడైనా కనుక సెలబ్రిటీ చేస్తే, పెద్దోడు చేస్తే, ఎవడన్నా నీ అమ్మ మొగుడు అన్నాడు, గొడ్డలోడు తీసి కొడతా, పీక మీద కాలు పెట్టి తొక్కి చంపేస్తా, మీరెంత మీ బతుకులేంతరా నా కొడకల్లారా, నా కొడక, శతముండా కొడుక, ఇట్లాంటి మాటలు పెద్దోళ్ళు ఎంత మాట్లాడినా కూడా కనీసం వాళ్ళ వైపు ఎవరు ఏ వ్యవస్థ కూడా చూడరు. న్యాయస్థానాలు, పోలీసులు వీళ్ళు ఎక్కడే కూడా అంతరాలు లేకుండా పనిచేసినటువంటి చరిత్ర వాళ్ళకు లేదు. చేయబోతున్నారన్న నమ్మకం ఏంటో జనానికి లేదు. మరి వ్యవస్థల్లో మార్పు రావాలంటూ ఉంటాం. ఆ మార్పు వాళ్ళంతకు వాళ్ళైతే తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీరుతూ ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక అవసరాలు, దర్జాగా లైఫ్, రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళను మార్చే విధంగా పౌర సమాజమే అడుగుతూ పోవాలి ఇట్లాంటివన్నీ. పౌర సమాజానికి ఏం పట్టింది? కానీ ఐపీఎల్ నుండి బెట్టింగ్లు వేసుకుంటూ కూర్చోవాలేమో. కనీసం కళ్ళ ముందు ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నా కూడా ఇది అన్యాయం అని చెప్పి అడిగే ధైర్యం కూడా లేకుండా ఉందబ్బా పౌర సమాజం. ఎంత చావచచ్చి ఉన్నారా నిజంగా.